హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారనమాట. కొంచెం వీడియో అయితే లేట్ అయ్యింది. కొంచెం ఎడిటింగ్ మూలంగా కొంచెం లేట్ అయిందనమాట. అండ్ మీలో ఎవరైనా వెళ్ళుంటే కనుక సింహాచలం వెళ్ళుంటే కనుక కంపల్సరీగా చందనోత్సవానికి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చూడండి. నచ్చితే కనుక కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే మన వైజాగ్ లో ఉన్న హైడెన్ ప్లేసెస్ అన్ని కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ బడ్జెట్ లో ఎలా ట్రావెల్ చేయాలి ఏంటి అనేది కూడా నేను వీడియోస్ అయితే తీశాను. తిరుపతి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది కూడా టికెట్స్ గురించి కూడా నేను ఆల్రెడీ వీడియోస్ తీశాను. అండ్ ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టా కూడా ఫాలో అయితే కనుక మీకు ఆటోమేటిక్ గా డైలీ అప్డేట్స్ అనేది వస్తుంది. అండ్ ఇన్స్టాలో కూడా నాకు అంటే ఇన్స్టాలో కూడా మీరు మెసేజ్ చేస్తే ఆటోమేటిక్ గా నేనైతే మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫైనల్ గా అయితే నేను ఎన్నింటి నుండి వెళ్ళాను అనమాట. మొత్తం అంతా వ్యూ అంతా ఇలా ఉంటది. ఇది చూసి ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఏంటి అనేది చందనోత్సవం ఎలా చేస్తాము ఏంటి అనేది కూడా నేను వీడియో నేను చేస్తాను. అండ్ మొత్తం లాస్ట్ వరకు అయితే నేను చూపిస్తాను. చూడండి ఎలా ఉన్నది ఏంటి అనేది. అండ్ మీరు కూడా వెళ్ళుంటే కనుక కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ టెంపుల్ లోపల వ్యూ అయితే ఇలా ఉంటది అనమాట. అండ్ బయటకు వచ్చే వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ చందనోత్సవం ఎలా ఎందుకు ఏ రోజు చేస్తారు ఏంటి అనేది కూడా నేను వీడియో లాస్ట్ లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఫుల్ వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్ గా మీకు ఏంటి అనేది కూడా అర్థమైపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున ఏడాది పొడవునా చందనంతో కప్పబడి ఉండే నిజరూప దర్శనం కలుగుతుంది. భక్త ప్రహ్లాదుడు స్వామివారిని ప్రతిష్ఠించాడని, అప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతోందని పురాణ కథనం. చందనోత్సవం చారిత్రక, పురాణ నేపథ్యం. 1. నిజరూప దర్శనం. వరాహ లక్ష్మీనరసింహ స్వామి రూపం ఎప్పుడూ చందనంతో కప్పబడి ఉంటుంది. దీనిని నిత్య చందన రూపుడు అని కూడా పిలుస్తారు. ఏడాదికి ఒకసారి, అక్షయ తృతీయ నాడు పాత చందనాన్ని తొలగించి, కొత్త చందనాన్ని పూస్తారు. ఈ సమయంలో భక్తులకు స్వామివారి నిరాకార, నిజరూప దర్శనం లభిస్తుంది. 2. ప్రహ్లాదుని కథ. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత, నరసింహస్వామి తన భక్తుడైన ప్రహ్లాదుని కోరిక మేరకు, తన ఉగ్రరూపాన్ని శాంతపరిచి, వరాహ, నరసింహ రూపాల సమ్మేళనంగా ఈ కొండపై వెలిశారు. ప్రహ్లాదుడు ఈ క్షేత్రంలో తొలి ఆలయాన్ని నిర్మించి, స్వామికి చందనంతో పూజలు చేయడం ప్రారంభించాడని నమ్ముతారు. 3. చందనపూత. స్వామివారికి 4 విడతలలో చందనాన్ని సమర్పిస్తారు. ఇది వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమిలలో జరుగుతుంది. దీనివల్ల స్వామికి చలువ, శీతలం కలుగుతుంది. ఇంకా 4. ఉత్సవం ప్రాముఖ్యత. చందనోత్సవం సమయంలో, వంశపారంపర్య ధర్మకర్తలు మరియు భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటారు. సింహాచలం చందనోత్సవం. అప్పన్న స్వామివారి చందన పూతను తొలగించి, కొత్త చందనాన్ని పూసే సంప్రదాయం.